6 ఏళ్ల చిన్నారి పోలీసులను రాత్రంతా పరుగులు పెట్టించింది. కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ చిన్నారి ఎంచక్క జొన్న చేనులో హాయిగా నిద్రపోతూ కనిపించింది. దీంతో పోలీసు బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. అసలు ఏం జరిగింది? కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసులో చిన్నారి జాడను పోలీసులు ఇప్పటికీ కనుగొనలేకపోతున్నారు. వివిధ కోణాలలో దర్యాప్తు చేపట్టినప్పటికీ ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో చిన్నారి కాసేపు కనిపించుకుంటే తల్లిదండ్రులు కంగారు పడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో నంద్యాల జిల్లాలో జరిగిన ఘటన పోలీసులను పరుగులు తీయించింది. నంద్యాల శివారు ప్రాంతంలో 6 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత పాప తల్లి కుమార్తె కనిపించిన విషయాన్ని గుర్తించింది. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉందా అని గాలించింది. ఆ వీధి మొత్తం తిరిగినా పాప జాడ తెలియలేదు. దీంతో తన 6 ఏళ్ల పాప కనిపించడం లేదంటూ ఆదివారం రాత్రి 9 గంటలకు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించింది. తుని జ్ఞానేశ్వరి ఘటన నేపథ్యంలో నంద్యాల పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రాత్రంతా ఆ ప్రాంతంలోని ఎస్పీ మకాం వేశారు. 200 మంది పోలీసులు రాత్రంతా పాప కోసం గాలించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపట్టారు. డ్రోన్ కెమెరాలు, పోలీస్ జాగిలాల సాయంతో చిన్నారి కోసం గాలించారు. ఈ క్రమంలోనే చిన్నారి వీధులలో తిరుగుతున్న సీసీ ఫుటేజ్ కనిపించింది. ఈ ఫుటేజ్ ఆధారంగా ఆదివారం రాత్రంతా గాలించిన పాప జాడ తెలియలేదు. ఇక సమీపంలోని జొన్న చేనులో సోమవారం తెల్లవారుజామున పోలీసు బృందాలు కూంబింగ్ నిర్వహించారు. జొన్న చేనులో చిన్నారి నిద్రపోతూ కనిపించడంతో పోలీసు బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాపను తల్లి చెంతకు చేర్చాయి. ఫిర్యాదు అందిన కొద్ది గంటల్లోనే పాపను పోలీసులు గుర్తించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి ఆడుకుంటూ కనిపించకుండా పోయి 40 రోజులు పైగానే అయింది. 100 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్లు అడవులన్నీ గాలించాయి. చివరికి డీఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పాపను తెచ్చి ఇచ్చేయండి, మీ మీద ఎలాంటి కేసు పెట్టమని చెప్పేశారు. అయినా ఇప్పటి వరకు ఇంకా పురోగతి కనిపించలేదు. ఈ కేసు కూడా రేపు ఆయేషా, గండికోట కేసులలాగే ఓ మిస్టరీ ఫైల్ లాగా మిగిలిపోతుందా? టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరగాళ్లు స్మార్ట్ అవుతున్నారా? లేక పోలీసులు గ్రౌండ్ లెవెల్ రియాలిటీలను గాలి కుదిలేస్తున్నారా? బుజ్జితల్లి జ్ఞానేశ్వరి తల్లి ఒడికి చేరాలన్నా పోలీసులు టెక్నాలజీతో పాటు తమలోని మానవత్వాన్ని, పాతకాలపు చాకచక్యాన్ని బయటకు తీయాలి. అప్పుడే ఈ తల్లుల కన్నీళ్లకు న్యాయం జరుగుతుంది.